ఇస్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఫైట్ ఇప్పుడు స్టార్ట్ అయిందా? కాదు. ఇది కొన్ని ఇయర్స్ నుంచి బిల్డ్ అయితున్న టెన్షన్. ఇరాన్ ఓపెన్‌లీ చెప్తుంది ఇస్రాయెల్ కంట్రీ ఉండకూడదు. ఇస్రాయెల్ కంట్రీని మేము లేపేస్తామని. అందుకే ఇరాన్ వాళ్ళు ఇస్రాయెల్ ఎనిమీస్‌కి సపోర్ట్ చేస్తుంటారు. లైక్ హమ్మాస్, హెజ్బోలా ఇలాంటి గ్రూప్స్‌కి ఇరాన్ వాళ్ళు ఫండింగ్స్, వెపన్స్ సప్లై చేస్తుంటారు. ఇస్రాయెల్ వాళ్ళ ఒక బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి అంటే ఇరాన్ వాళ్ళు ఒక న్యూక్లియర్ వెపన్‌ని తయారు చేస్తున్నారని వాళ్ళకి ఒక డౌట్ ఉంది. కానీ ఇరాన్ వాళ్ళు చెప్తుందేంటంటే అది మేము వెపన్ కోసం వాడట్లేదు. మా బిగ్గెస్ట్ ఎనర్జీ సోర్స్ కోసం మేము చేసుకుంటున్నాము అని ఇరాన్ వాళ్ళు చెప్తారు. కానీ ఇక్కడే ఇస్రాయెల్ నమ్మట్లేదు. ఒకవేళ వాళ్ళ దగ్గర బిగ్గెస్ట్ వెపన్ తయారైతే వాళ్ళు మా కంట్రీని లేపేస్తారని ఒక చిన్న భయం ఇస్రాయెల్ వాళ్ళకి ఉంది. ఇప్పుడే ఇస్రాయెల్ వాళ్ళు ఇరాన్ వాళ్ళ మీద టార్గెట్ చేసినారు. సేమ్ ఇరాన్ కూడా ఇస్రాయెల్ వాళ్ళ మీద టార్గెట్ చేస్తూ వచ్చింది. ఇలా వార్ స్టార్ట్ అయిపోయింది వీళ్ళిద్దరి మధ్యలో. మరి వీళ్ళిద్దరి మధ్యలో మన ట్రంప్ మామ ఎందుకు వచ్చాడంటే ఇస్రాయెల్ వాళ్ళకి బిగ్గెస్ట్ ఫ్రెండ్ యుఎస్. వెపన్స్, డిఫెన్స్ సిస్టమ్, ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇవన్నీ ఇస్రాయెల్ వాళ్ళకి యుఎస్ఏ సప్లై చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇది ల్యాండ్ ఫైట్ కాదు. పవర్, సెక్యూరిటీ, న్యూక్లియర్ ఫియర్ వార్. మిడిల్ ఈస్ట్ లో టెన్షన్ పెరిగితే ఎంటైర్ వరల్డ్ మొత్తం అలర్ట్ అయిపోతుంది. మరి చూడాలి ఈ వార్ ఎండ్ అవుతుందా లేదా ఇంకా మిగతా కంట్రీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతాయా? వరల్డ్ వార్ 3 వస్తుందా?